హాయ్, వెల్కమ్ టు లవ్ టాకీస్. ప్రేమించుకుందాంరా ఎపిసోడ్ నెంబర్ 74. జైని కలిసినప్పుడు నీ ఫీలింగ్ ఏంటి అని అడిగాడు మైకేల్. చెప్పలేని ఆ ఫీలింగ్ గురించి. చిన్న చిన్న తమలపాకుల్లాంటి చేతులు నా చేతిని పట్టుకోగానే ఆ స్పర్శకు ప్రపంచాన్ని జయించినంత ఆనందం వేసింది తెలుసా అని చెప్పాను. మరి నేను ఫస్ట్ టైం నేహాన్ని పట్టుకున్నప్పుడు ఎలా ఫీల్ అయి ఉంటానంటావు అని అడిగాడు మైకేల్. సేమ్ నాలానే ఫీల్ అయి ఉంటారు కదా అని అన్నాను. మైకేల్ శూన్యంలోకి చూస్తూ, నేహ ఇంకా పుట్టి 1 అవర్ కూడా కాలేదనుకుంటా. తన చిన్న వేళ్లతో నా చేతిని పట్టుకుంది. తనని చూసిన ఆ క్షణం, ఐ ఆమ్ మోర్ లైక్ హర్ ప్రొటెక్టర్ రాదర్ దాన్ ఫాదర్. మోస్ట్ ప్రీషియస్ మూమెంట్ ఇన్ మై లైఫ్ శ్రీ అని అన్నాడు మైకేల్. అది వినగానే ఏదో తెలియని బాధ కమ్మేస్తుంటే, నేహ పుట్టిన 1 అవర్కే మీరు చూశారు, కానీ నేను నా కొడుకు పుట్టిన 4.5 yearsకి వాడిని చూశాను అని చెప్పాను. నువ్వు జేని ఇంకెప్పుడు చూడలేదా అని అడిగాడు మైకేల్. ఎలా చూస్తాను, దాచేశావు కదా అని పిడికిలు బిగించి తనని కొట్టేస్తూ అడిగాను. ఎప్పుడు చూడలేదా అని మళ్ళీ స్ట్రెస్ చేసి అడిగాడు మైకేల్. నా కొడుకుని బతికించావు కదా అని ఇన్ని రోజులు నువ్వు నాకు చేసిన అన్యాయం తెలిసినా కూడా క్షమించేస్తున్నాను. మళ్ళీ మళ్ళీ అడిగావంటే పొడి చేస్తాను అని కోపంగా అన్నాను. నువ్వు ఆల్రెడీ జేని కలిశావు, ముట్టుకున్నావు, ముద్దు కూడా పెట్టుకున్నావు అని చెప్పాడు మైకేల్. ఎప్పుడు నా కల్లోనే కదా, లేదంటే నీ కల్లోనా అని అడిగాను. నన్ను సీరియస్గా చూశాడు మైకేల్. సరే గుస్సా ఎందుకులే, ఎప్పుడో చెప్పండి అని అడిగాను. నువ్వే గుర్తు చేసుకో అన్నాడు మైకేల్. గుర్తు రావడం లేదు. ఇంతకీ నేను తనని కలిసినప్పుడు జే వయసు ఎంత ఉంటుంది అని అడిగాను. 1/2 hour అని చెప్పాడు మైకేల్. వాట్? జే పుట్టిన 1/2 hourకి నేను తనని చూశానా? అరగంటకే ఎలా చూస్తాను? అసలు బేబీని బయటికి ఎలా రానిస్తారు అని అడిగాను. మమతా హాస్పిటల్, బెంగళూరు అని చెప్పాడు మైకేల్. దాని గురించి మీకెలా తెలుసు అని అడిగేలి. మళ్ళీ ఆ ప్రశ్న తనని అడగడం అనవసరమని ఫీల్ అయ్యి, అప్పుడా అన్నాను. అన్నాడు మైకేల్. అప్పుడు నేను జేని కలిశానా అని 4.5 ఏళ్ళు ముందుకు వెళ్ళడానికి తీవ్రంగా ప్రయత్నిస్తే అప్పుడు గుర్తొచ్చింది. ఆద్యని చెకప్కి తీసుకుని వెళ్ళినప్పుడు ఒక చిన్న బేబీని ఇంక్యుబేటర్లో పెట్టడానికి తీసుకుని వెళ్తుంటే వాళ్ళను చాలా రిక్వెస్ట్ చేసి నేను ఆ బాబుని ఎత్తుకొని ముద్దు చేయడం. దాంతో ఆశ్చర్యంగా, తను జేనా అని అన్నాను. అవును అన్నట్లు తల పంకించి టీవీలో ఫోటో డిస్ప్లే చేశాడు మైకేల్. నా కొడుకని నాకు తెలియదు, కానీ ఎంత పద్ధతిగా పట్టుకొని నుంచున్నానో నేను. నా కొడుకు వాడు ఉద్వేగంగా అన్నాను. మరి నాకేమవుతాడు అని వెటకారంగా అడిగాడు మైకేల్. కొడుకేలే నవ్వుతూ అన్నాను. తన పెదవుల మీద చిన్న స్మైల్. ఓయ్, మనిద్దరం మాట్లాడుకుందాం అనుకున్నాం కదా, చెప్పిప్పుడు అని అడిగాను. ఏం చెప్పాలి అని అడిగాడు. అన్నీ చెప్పు అన్నాను. అన్నీ అంటే అని నిదురు చిట్లించాడు మైకేల్. అసలు ఫస్ట్ నుండి మన లైఫ్లో జరిగిన ప్రతీదీ చెప్పు, పిన్ టు పిన్. ఈరోజు నైట్ తర్వాత మన ఇద్దరి మధ్య ఎలాంటి దాపరికాలు ఉండకూడదు. ఎన్ని రోజులు చెప్పకుండా ఉన్నా నేనేం అడగలేదు, కానీ ఇక మీదట మాత్రం ఊరుకోలేను. ఎందుకంటే ఇలా సగం సగం ఇన్ఫర్మేషన్తో నేను మేలు కంటే ఎక్కువగానే కీడు చేస్తున్నాను మీకు అనిపిస్తుంది అన్నాను. చెప్తే ఏమిస్తావు నాకు? అంత కష్టపడి హిస్టరీ క్లాస్ చెబితే నాకేం లాభం అని అడిగాడు మైకేల్. మీ ఆఫీసులు, ఆస్తులు ఇచ్చేశాను, చాలదా అని అడిగాను. చాలదు అన్నాడు మైకేల్. ఇంకొక కొడుకునో కూతురునో కనివ్వబోతున్నాను, అది సరిపోదా అని అడిగాను. సరిపోదు అన్నాడు. మరి ఇంకేం కావాలి అని అడిగాను. కొంచెం టైం అండ్ స్పేస్ అని చెప్పాడు మైకేల్. అంటే అర్థం కానట్లు అడిగాను. 1 week తర్వాత నువ్వు హైదరాబాద్ వెళ్ళు, నేను నా వర్క్స్ కంప్లీట్ చేసుకొని వస్తాను అని చెప్పాడు మైకేల్. ఏం పని ఇక్కడ మీకు? కంప్యూటర్ లేదు, ల్యాప్టాప్ లేదు, ఫోన్ లేదు, ఏం చేస్తున్నారు ఇక్కడ కూర్చొని అని అడిగాను. అన్ని పనులు వాటితోనే అవ్వవు కదా శ్రీ అన్నాడు మైకేల్. దాంతో 2 క్షణాలు ఆలోచించి ఓకే అని అతి కష్టం మీద చెప్పి, మరీ ఎక్కువ రోజులు తీసుకుంటే నేను మళ్ళీ వచ్చేస్తాను అని బెట్టుగా చెప్పాను. ఓకే అన్నాడు మైకేల్. నాతో పాటు జేన్ తీసుకెళ్ళిపోవచ్చా అని అడిగాను. మైకేల్ ఏం మాట్లాడలేదు. ప్లీజ్ అన్నాను. తనను మానిటర్ చేస్తూ ఉండడం కష్టం శ్రీ అన్నాడు మైకేల్. ఏం కష్టం? వాడు నా కొడుకు అన్నాను. ఆ కొడుకుకి మనం అన్నీ చేయగలిగితే ఇక్కడ ఇంతమంది మెడికల్ అండ్ సారా మెడికల్ స్టాఫ్ ఎందుకుంటారు
అని అడిగాడు మైకేల్. అంటే ఇప్పుడు నా కొడుకుని నేను ఇంటికి తీసుకువెళ్ళడానికి మెడిసిన్ చదవాలా అని అడిగాను. అక్కర్లేదు అన్నాడు మైకేల్. మరి అన్నాను. ఒక 15 డేస్ తర్వాత నేనే జైన్ తీసుకుని వచ్చేస్తాను అని చెప్పాడు మైకేల్. 15 డేస్లో మీ పని పూర్తి చేసుకుంటారా అని అడిగాను. అన్నాడు మైకేల్. మరి ఆ 15 డేస్ నేను కూడా ఇక్కడే ఉంటాను కదా అని అడిగాను. టక్కున నో అన్నాడు పతిదేవుడు. ఎందుకో అని ఉక్రోషంగా అడిగాను. ఎందుకంటే అంటూ ఆగిపోయాడు మైకేల్. ఎందుకంటే అని క్యూరియస్గా చూస్తూ అడిగాను. నిన్ను చూస్తే నేను డిస్టర్బ్ అవుతున్నాను అని చెప్పాడు మైకేల్. నిజమా అని కళ్ళు చిన్నవి చేసి అడిగాను. అన్నాడు. దాంతో కళ్ళు చిట్లించి అతని వైపు చూస్తూ తన చేతిని పట్టుకొని నా నడుంపై పెట్టి ఇంకొంచెం పైకి తీసుకెళ్ళడానికి ప్రయత్నిస్తుంటే అతని చెయ్యి కదలడం లేదు అక్కడి నుండి. డిస్టర్బ్ అవుతున్నానన్నావు కదా, నీకు కావాల్సిందేగా నేను చేస్తోంది, మరెందుకు బిగుసుకుపోయావు అని అడిగాను. మైకేల్ సైలెంట్గా ఉండడంతో నాకు చెప్పకండి మీ చింతకాయ కబుర్లు. మీకు ఎలాంటి అలవాట్లుంటాయో నాకంటే బాగా ఎవరికీ తెలియదు మైకేల్. నువ్వు అనుకుంటే తప్ప నిన్నెవరు డిస్టర్బ్ చేయలేరు. యూ డోంట్ వాంట్ సీ లస్ట్ అండ్ యాజ్ అ నీడ్ డూ యూ అన్నాను. అన్నీ తెలిసినప్పుడు ఇంకెందుకు భయం? నా పైనుండి చేతులు తీస్తూ అడిగాడు మైకేల్. నాకేం భయం లేదు, కానీ నేను నిన్నెందుకు పెళ్లి చేసుకున్నాను? ఇలా నువ్వొక సిటీలో నేనొక సిటీలో ఉండడానికా? అసలే యు ఆర్ గోయింగ్ టు బీ ఇన్ 30s. సరిగ్గా తింటూ సరిగ్గా పడుకుంటూ హెల్త్ను బాగా చూసుకోవాలి, కానీ నువ్వు చూసుకోవడం లేదు. అందుకే నేను చూసుకుంటానన్నా కూడా నువ్వు నన్ను చూసుకొనివ్వడం లేదు అని మీసం లాగుతూ చెప్పాను. టైం 9 అవుతుంది, డిన్నర్ చేస్తే కాసేపు వాక్ చేద్దాం టాపిక్ డైవర్ట్ చేస్తూ అన్నాడు మైకేల్. నీకొద్దా డిన్నర్ అని అడిగాను. నువ్వున్నావుగా అన్నాడు మైకేల్. హలో, నేను ప్రెగ్నెన్సీలో ఉన్నాను, ఈ టైంలో ఇలాంటి నాన్ వెజ్ మాటలు తప్పు అని చిన్నగా నవ్వుతూ చెప్పాను. చిన్న స్మైల్ మైకేల్లో. ఆ తర్వాత ఇద్దరం కిచెన్లోకి వెళ్ళాం. యాప్రాన్ కట్టుకొని వంట చేస్తున్న మైకేల్ని కిచెన్ ప్లాట్ఫామ్పై కూర్చొని చూస్తూ ఉండిపోయాను. ఏం చేస్తున్నాడో అనే కుతూహలం ఒకవైపు ఉంటే, ఇక్కడ ఉన్నన్ని రోజులు తనని కంటి నిండా నింపుకోవాలని ఆశ మరోపక్క ఉండడంతో నేను తననే చూస్తూ ఉండిపోయాను. క్యారెట్ కట్ చేసి నా నోట్లో తోసి ఆకలిగా ఉందా అని అడిగాడు మైకేల్. లేదు అని తల అడ్డంగా ఊపాను. అబద్ధాలు కూడా ఆడడం మొదలుపెట్టావా అని అడిగాడు మైకేల్. అన్నాను. ఆకలిగా ఉందని తెలుస్తుంది, జస్ట్ 5 minutes అని అన్నాడు మైకేల్. తెలిసినప్పుడు ఎందుకు అడిగారో అని గొనుక్కొని మిమ్మల్ని మిస్ అవుతున్నాను అని హానెస్ట్గా చెప్పాను. కుక్ చేస్తూనే తెలుసు అన్నాడు మైకేల్. ఏంటి అని అడిగాను. మిస్ అవుతావని తెలుసు అని చెప్పాడు మైకేల్. అవుతానని తెలిసే వదిలేసి వచ్చారా అంటూ గయ్యమని అరిచాను. నా అరుపుని ఏమాత్రం కేర్ చేయకుండా ఓట్స్ ఉప్మాను నా చేతిలో పడేసి 2 చేతుల్లోకి ఎత్తుకున్నాడు మైకేల్. కిచెన్ నుంచి తీసుకొని వచ్చి బెడ్ మీద దింపి త్వరగా తిను, వాక్కు వెళ్ళాలి అని చెప్పాడు మైకేల్. ఎక్కడికి అని అడిగాను. తింటే వెళ్దాం అని చెప్పాడు మైకేల్. సరే అని త్వరగా తినేసి వెళ్ళి తనకి ఎదురుగా కూర్చున్నాను. మాస్క్ ఒకటి తెచ్చి నా ముఖానికి తొడిగి బయటికి నడుస్తూ తానొకటి పెట్టుకున్నాడు మైకేల్. నేను తన చేతిని చుట్టేసి, అసలు అక్కడ ఏం జరిగిందో, నువ్వు లేనన్ని రోజుల్లో ఏమేమయ్యాయో అడగవా అని అడిగాను. ఎక్కడా అన్నాడు మైకేల్. అదే హైదరాబాదులో అని అన్నాను. అమర్ మిశ్రా నన్ను విలన్లా పోర్ట్రే చేసుంటాడు. అర్ణవ్కి నీ మీద సాఫ్ట్ కార్నర్ కాబట్టి నువ్వు మేబీ దాత్రి గురించి చెప్పుంటే నిన్ను నమ్ముండొచ్చు. ఇంకా ఎటువంటి ట్యాక్స్ జరగలేదంటే మొత్తం మనకి ఫేవర్గానే వెళ్తుండొచ్చు. ఆ అర్ణవ్ వాళ్ళ ఫాదర్కి డౌట్ వచ్చి కావాలనే మీ చెల్లిని రెచ్చగొట్టి నీ మీదకి పంపుంటాడు అని చెప్పుకుంటూ పోతున్నాడు మైకేల్. వాట్ ద హెల్, అసలు అన్నీ ఏదో పక్కనే ఉండి చూసినట్లు అలా ఎలా చెప్పావు అని అడిగాను. ఐ గెస్డ్ శ్రీ అన్నాడు మైకేల్. ఓ మై గాడ్, నాకే గనక ఈ రేంజ్ గెస్సింగ్ పవర్ ఉంటే నేను యూపీఎస్సీ పేపర్ని గెస్ చేసి కలెక్టర్ అయ్యేదాన్ని అని నిట్టూర్పు విడుస్తూ చెప్పాను. నేనిప్పుడు గెస్ చేస్తాను, చదివి కలెక్టర్ అవ్వు అని వెటకారానికి వంగ్యం జోడిస్తూ అన్నాడు మైకేల్. నాకిప్పుడు కలెక్టర్ అవ్వాలని లేదు, హౌస్ వైఫ్ అవ్వాలని ఉంది. రెస్ట్ తీసుకొని మీ చేత సేవలు చేయించుకోవాలనుంది అని చెప్పాను. రెస్ట్ తీసుకోవడానికి నీ వయసు ఇంకా 25 అనే విషయం మర్చిపోకు అని అన్నాడు మైకేల్. 3 తరాలకు సరిపడా ఆస్తులు సంపాదించింది కాక ఆస్తి పంపకాలు కూడా మొదలుపెట్టారు కదా
నా వాటా తీసుకొని ఆ డబ్బులు రిటర్న్స్లో పడేసుకొని ప్రశాంతంగా కాలు మీద కాలేసుకొని కూర్చుంటాను అని చెప్పాను. ఆ మాట విని ఏం మాట్లాడలేదు మైకేల్. దాంతో నేనే మళ్ళీ అడిగాను, ఆస్తి పంపకాలు ఎందుకు మొదలుపెట్టారు? 90లోకి ఏమైనా వచ్చారా అని అడిగాను. 90లోకి వస్తేనే ఆస్తి పంపకాలు చేయాలా అని అన్నాడు మైకేల్. లేకపోతే ఏంటి, నేహాకి 4 ఏళ్ళు, ఇప్పుడు దాని పేరు మీద ఆస్తి పంపకం ఏంటి? అయినా జే ఉన్నాడని నాకు తెలీదు, నీకు తెలుసు కదా, మరి జే పేరు మీద ఆస్తి ఎందుకు పంచలేదు? అంటే వాడు బతకడని అనుకుంటున్నారా అని బాధగా అడిగాను. జేకి ఆస్తి అవసరం లేదు అని చెప్పాడు మైకేల్. ఎందుకు అవసరం లేదు? అందరికంటే ఎక్కువ వాడికి అవసరం. వాడికి ఆరోగ్యం సరిగా లేనప్పుడు సెక్యూరిటీ అయినా ఎక్కువ ఉండాలి కదా అని అన్నాను. ఆస్తి అవసరం లేదు అనలేదు, ఆ ఆస్తి అవసరం లేదు అంటున్నాను శ్రీ. ఐఎమ్ హిస్ ఫాదర్. వాడికి ఏమి ఇవ్వాలో ఏమి ఇవ్వకూడదో, ఎక్కడ ఎలా ఎప్పుడు ఏది ఇవ్వాలో నాకు తెలుసు. నీ భయాలు నీకుండొచ్చు, బట్ అవన్నీ అనవసరం ఇప్పుడు అని చాలా సూటిగా స్పష్టంగా చెప్పేశాడు మైకేల్. ఆ ఆస్తి అవసరం లేదంటే ఇంకెక్కడి నుంచి వస్తుంది అని గొణిగి ఇంతలోనే అలల సౌండ్ వినిపిస్తుంటే కళ్ళు పైకెత్తి చూశాను. కొంచెం దూరంలో బీచ్ జనాలతో పోటెత్తి ఉంది. బీచ్కొచ్చామా అని అడిగాను. మైకేల్ నుండి సమాధానం ఏమీ లేదు. ఎవరూ లేని దగ్గర వెళ్ళి కూర్చుందాం అని చెప్పాను. డన్ అన్నాడు మైకేల్. దాంతో ఇద్దరం కలిసి ఎవరూ లేని ప్రదేశంలో దగ్గరగా కూర్చొని నా మాస్క్ తీసి పక్కన పడేసి మైకేల్ భుజం మీద తలవాల్చి కూర్చున్నాను. ఇద్దరం కాసేపు మౌనంగా ఉండిపోయాం. బావుందిలా అని అన్నాను. జోసఫ్ జైలుకి వెళ్ళడం గురించి సుకృతి ఏమంది అని అడిగాడు మైకేల్. ఏమనలేదు. జైల్లో జోసఫ్ని కలిసి మాట్లాడింది. మామూలుగానే ఉన్నారు. డిన్నర్కి ఇన్వైట్ చేశారు వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు. మేబీ ఈ కాల్ సెట్ అనుకుంటా అని చెప్పాను. షీ ఈజ్ ఎ నైస్ గర్ల్ అని చెప్పాడు మైకేల్. కాంప్లిమెంట్ ఇచ్చారా? ఆ పిల్ల జన్మ ధన్యమే అయితే అని వెటకారంగా అన్నాను. షీ రన్స్ ఏ 300 crore డైమండ్ బిజినెస్ బై హర్ సెల్ఫ్, స్ట్రాంగ్ అండ్ ఇండిపెండెంట్ గర్ల్ అని చెప్పాడు మైకేల్. అవును, ఫ్యామిలీ రూట్స్ కూడా బాగా తెలిసిన అమ్మాయి అని అన్నాను. అయినా అమ్మాయి ఏంటి, తను నీకంటే పెద్దది అని చెప్పాడు మైకేల్. వాట్? కళ్ళు చిట్లించి చూశాను. తను ఇంచుమించు జోసఫ్ ఏజ్ అని చెప్పాడు మైకేల్. అదేంటి, అయితే నేనే అందరికంటే చిన్నదాన్నా అని ముఖం చిన్నబుచ్చుకొని అడిగాను. ఫీల్ అవుతున్నావా అని అడిగాడు మైకేల్. లేదు అన్నాను. మరి అన్నాడు మైకేల్. ఏంటో చిన్న ఏజ్లోనే చాలా చేసేసినట్టు అనిపించి వైరాగ్యం వస్తుంది లైఫ్ మీద అని చెప్పాను. వైరాగ్యం అంటే అర్థం కానట్లుగా అడిగాడు మైకేల్. మీకుంటుంది కదా డిటాచ్మెంట్ నేచర్. అంటే ఎలా చెప్పాలి? ఇప్పుడు ఒక పని ఉందనుకోండి, అది పూర్తి చేసి దాని రిజల్ట్ మీద హోప్స్ పెట్టుకోరు. అది కరెక్ట్గా అలానే ఉండాలి. ఒకవేళ ఓడినా గెలిచినా డబ్బులు వచ్చినా పోయినా పెద్దగా మీలో మార్పులుండవు. దాన్ని స్థితప్రజ్ఞత అంటారనుకుంటా. కానీ నేననుకో, అసలు అది ఇప్పుడు ఎందుకు చేయాలి, అవసరమా అని ఆలోచిస్తూ టైం వేస్ట్ చేస్తూ ఉంటాను. కరెక్ట్ కాదని నాకు తెలుసు, బట్ నౌ ఐ వాంట్ పీస్ మైకేల్ అని అన్నాను. నేను చెప్పేది జాగ్రత్తగా వింటున్నాడు మైకేల్. ఇంకా నాకున్న ప్రాబ్లమ్స్ అన్నింటితో ఫైట్ చేసే శక్తి నాకు లేదు. ఇప్పుడు నాకు మీరు, నా పిల్లలు, నేను బాగుంటే అదే చాలు. అంతకన్నా ఎక్కువగా ఆలోచించలేను అని చెప్పాను. జస్ట్ ఫ్యూ మోర్ డేస్ శ్రీ అని మార్ధవంగా చెప్పాడు మైకేల్. తర్వాత అని తన వైపు చూస్తూ అడిగాను. అంతా నువ్వు అనుకున్నట్లే జరుగుతుంది అని కాన్ఫిడెంట్గా చెప్పాడు మైకేల్. అంతా నేను అనుకున్నట్లా అంటే అని అర్థం కానట్లుగా అడిగాను. యూ, మీ అండ్ అవర్ హ్యాపీ ఫ్యామిలీ నా అరచేతిని ముద్దు పెట్టుకుంటూ చెప్పాడు మైకేల్. ఐ లవ్ యూ అని అన్నాను. ఇంకేం చెప్పాలో ఆ క్షణం తెలియలేదు నాకు. రోజులు గడుస్తున్న కొద్దీ నేను తనని ఎంత గాఢంగా ప్రేమిస్తున్నాననేది మాత్రమే తెలుస్తోంది నాకు. తనని చూస్తుంటే ఒక వ్యక్తిని ఇంతలా ప్రేమించడం కూడా తప్పేమో అనిపిస్తుంది. తనేం మాట్లాడలేదు, కానీ నా భుజం చుట్టూ చేరిన తన చెయ్యి నాకు సమాధానం చెప్పేసింది. అలలు వస్తున్నాయి వెళుతున్నాయి. మేమిద్దరం, చంద్రుడు మాత్రమే అక్కడ అలా చల్లగా ఉండిపోయాం. ఇక వెళ్దామా అని అడిగాడు మైకేల్. ఇంకాసేపు ఉండొచ్చు కదా అని అన్నాను. తను లేచి నన్ను లేవమని నాకు చెయ్యిచ్చి రేపొద్దాం, లేట్ అవుతుంది అని చెప్పాడు. అని ఇవి కొత్త చెప్పులు కరుస్తున్నాయి అని నేను చెప్పేలోపే
తన ఎడంచేత్తో వాటిని పట్టుకొని పద అని వేరే మాటకి తావు లేకుండా అన్నాడు. అతన్ని అలా ఫోటో తీసుకోవాలనిపించింది. కానీ నా ఫోన్ తీసుకురాలేదని గుర్తొచ్చి సరైన టైంకి ఫోన్ లేకుండా ఏడుస్తాను నేను అని నాలో నేనే గొనుక్కున్నాను. ఇంటికి వెళ్ళేసరికి అలసిపోయిన ఫీలింగ్ వచ్చేసింది నాకు. స్నానం చేసి బెడ్ మీద చేరగానే చాలా రోజుల తర్వాత మైకేల్ ఎదపై ప్రశాంతంగా నిద్రలోకి జారుకున్నాను. పొద్దున్న నేను లేచి కాసేపు మెడిటేషన్ చేసుకున్నాను. ఆ తర్వాత జే కోసం ఫుడ్ ప్రిపేర్ చేసి బాక్సులు కట్టేసి జాగింగ్ కోసం బయటికి వెళ్ళిన మైకేల్ గురించి వెయిట్ చేస్తున్నాను. కాసేపటికి తాపీగా వచ్చాడు. జిమ్ లేదుగా, అందుకే అన్ని కిలోమీటర్ల జాగింగ్ పాపం అని జాలిపడి వాటర్ అందించాను. వద్దని పక్కన పెట్టేసి ఆ బాక్సులేంటి అని కళ్ళు చిట్లించాడు. జేకి ఫుడ్, త్వరగా ఫ్రెష్ అయితే మనం వెళ్దాం అని చెప్పాను. జేకి ఈరోజు ఫైనల్ డోస్ ట్రీట్మెంట్ ఉంది, తనేం తినకూడదు అని చెప్పాడు మైకేల్. అదేంటి, తినకుండా ఎలా ఉంటాడు అని కంగారుగా అడిగాను. తినకుండానే చేస్తారు, నువ్వు తిను, మనం బయలుదేరదాం అని ఫ్రెష్ అవడానికి వెళ్ళాడు మైకేల్. జేకి ఫైనల్ ట్రీట్మెంట్ అనగానే నాకు కాళ్ళు చేతులు చల్లబడిపోయాయి. ఇంకేం తింటాను, మౌనంగా అన్నీ ఫ్రిడ్జ్లో సర్దేసి కూర్చున్నాను. స్టార్ట్ అవుతామా? కార్ కీస్ తీసుకుంటూ అడిగాడు మైకేల్. ఓకే అన్నాను. నువ్వు తినలేదని తెలుసు, కనీసం ప్రోటీన్ షేక్ అయినా తాగు శ్రీ. వన్స్ జిఫ్ట్ ప్రాసెస్ కంప్లీట్ అయితే ఆ తర్వాత మనం ఎలా ఉన్నా పర్లేదు అని ప్రోటీన్ షేక్ నా చేతిలో పెట్టి చెప్పాడు మైకేల్. వీగన్ ప్రోటీనే కదా అని అనుమానంగా అడిగాను. ఆ మాటతో మైకేల్ ఒక లుక్ పరమ సీరియస్గా ఇచ్చాడు నాకు. థ్యాంక్స్ అని తాగి గ్లాస్ పడేసి కారులో కూర్చున్నాను. తను కార్ రివర్స్ చేస్తుంటే గుడికి వెళ్దామా అని చిన్నగా అడిగాను. తనేం మాట్లాడలేదు, కానీ కారు ఆపుతాడని నాకు తెలుసు. అందుకే చెప్పులు విప్పేసి రెడీగా ఉన్నాను. దారిలోనే గుడి దగ్గర ఆపి డోర్ తీశాడు మైకేల్. వెంటనే లోపలికి వెళ్ళి దర్శనం చేసుకొని విభూతి పట్టుకొని కారులో వచ్చి కూర్చున్నాను. జేకేం కాదు, అంతా నార్మల్గానే ఉంటుంది, రేపటికి లేచి కూర్చుంటాడు అని నాకు నేనే చెప్పుకుంటున్నాను. హాస్పిటల్ దగ్గర కారు ఆగ్గానే దిగి మైకేల్ కోసం పట్టించుకోకుండా లోపలికి పరిగెత్తుకెళ్లాను. అప్పటికే డాక్టర్లు హడావుడిగా అటు ఇటు తిరుగుతున్నారు. ఒక సెట్ ఆఫ్ 10 మెంబర్స్ డాక్టర్స్ ఉన్నారు అక్కడ. వాళ్ళని చూస్తూనే లోపలికి వెళ్ళాను. బెడ్ మీదే కూర్చొని ఉన్నాడు జే. జే అని పిలుస్తూ దగ్గరికి వెళ్ళాను. మమ్మ, ఐమ్ వెయిటింగ్ ఫర్ యూ అని నా చుట్టూ చేతులేసి కరుచుకొని చెప్పాడు జే. బంగారం అని తన జుట్టు సవరదీస్తూ విభూతి పెట్టి, మమ్మ నీ కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది, త్వరగా వచ్చేయి అని చిన్నగా నవ్వి చెప్పాను. ఇదేమంత పెయిన్ కాదు మమ్మా అని చేతులు ఊపుతూ చెప్పాడు జే. అవునా అని చిన్నగా నవ్వి టేక్ కేర్ అని చెప్పి బయటికి వచ్చాను. అక్కడే డాక్టర్ నిర్మల్ కనిపించాడు. డాక్టర్ నిర్మల్, ప్లీజ్ గివ్ మీ మై బేబీ హెల్దీ అండ్ సేఫ్, అంతకంటే నాకు ఇంకేం అక్కర్లేదు అని రిక్వెస్టింగ్గా అడిగాను. వీ విల్ ట్రై మోర్ దాన్ అవర్ బెస్ట్ మ్యామ్ అని పర్మిషన్ కోసం మైకేల్ వైపు చూశాడు డాక్టర్ నిర్మల్. ఐ విల్ బీ వెయిటింగ్ ఫర్ యూ జే, కమ్ బ్యాక్ స్ట్రాంగర్ అని జే చేతిని గట్టిగా పట్టుకొని చెప్పి యూ క్యారీ ఆన్ డాక్టర్ నిర్మల్ అన్నాడు మైకేల్. ఆపరేషన్ థియేటర్ క్లోజ్ అయింది. మేమిద్దరం ఎదురుగా ఉన్న చైర్స్లో కూర్చొని ఉన్నాం. అది కంఫర్ట్గా ఉందో లేదో అవన్నీ ఆ క్షణం నాకేం తెలియలేదు. మౌనంగా కళ్ళు మూసుకొని మెడిటేషన్ చేస్తూ కూర్చున్నాను. ఆ తర్వాత ఏం జరగబోతుందో తెలుసుకోవాలంటే వెంటనే మా లవ్ టాకీస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ప్రేమించుకుందాంరా సిరీస్ని వినండి. మా ఈ కథలు మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కమెంట్ చేసి, హై పాయింట్స్ కూడా ఇచ్చి మమ్మల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.